ఆహా ఏమి రుచి తినరా మై మరచి తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంకాయేనండి. అవునండి, గుత్తి వంకాయ కూర ఈరోజు చేశాము. రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి, చాలా బాగుంది. ఓకేనా. ఫస్ట్ పల్లీలని వేయించుకోవాలి. పల్లీలు అయిపోయిన తర్వాత నువ్వుల్ని కూడా అలాగే వేయించుకోవాలి. కొబ్బరి తురిమి వేయించుకోవాలి. తర్వాత చూడండి, ఇది జీరా, ధనియాలు, లవంగ్, చెక్ల, ఇలాచీ, తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకున్న తర్వాత దీంట్లోనే జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా వేసుకొని, తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ మనకి టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని, తర్వాత దీంట్లోనే ఉప్పు వేసుకొని, కొన్ని నీళ్ళు వేసుకొని ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వంకాయల్ని కట్ చేసుకొని, ఇది మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ చేసుకున్న దాన్ని దీంట్లో స్టఫ్ చేసుకోవాలి. అలా మొత్తం అన్ని స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగా చింతపండు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా వేగిన తర్వాత దాంట్లో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత లైట్గా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. దాంట్లో మనం స్టఫ్ చేసుకున్న వంకాయలన్నిటిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నూనెలోనే లైట్గా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత మనకి మిగిలింటుంది కదా పేస్ట్, ఆ పేస్ట్ అంతా దీంట్లో వేసుకోవాలి. వేసుకొని తర్వాత కొంతసేపు కుక్ చేసుకొని, తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఆ చింతపండు రసం దీంట్లో వేసుకోవాలి. తగినన్ని నీళ్ళు పోసుకొని బాగా కుక్ చేసుకోవాలి. వంకాయలన్నీ బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత మొత్తం అంతా కుక్ అయిన తర్వాత దాని మీద గార్నిష్ కోసము కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి. అంతే, రెడీ.